జోకర్ లానే ఉన్నాను రియల్ గా చూస్తే. నన్ను ఏం చేయాలో చెప్పు. హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ రేవతి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే నేను లైఫ్ స్టైల్ వ్లాగ్స్, మేకప్, స్కిన్ కేర్ స్టఫ్ చేస్తూ నవ్వుకుంటున్నావు కదరా. ప్లీజ్ గో అండ్ చెక్ అవుట్ మై పేజ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అలాగే మీ సపోర్ట్ కూడా చేయండి. అండ్ టుడే ఆఫ్టర్ సో లాంగ్ ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ ఫన్నీ క్రేజీ వీడియో. మీట్ మై ఫ్రెండ్, దిస్ ఇస్ అనుష. హాయ్. మేకప్ రాని వాళ్ళు మేకప్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఐ వాంట్ టు టేక్ ఇట్ అస్ ఛాలెంజ్. షీ ఈస్ ద వన్ హూ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ మేకప్ అండ్ ఐఎమ్ అబ్సెస్డ్ విత్ మేకప్. సో ఐ జస్ట్ వాంట్ టు సీ హర్ స్కిల్స్ ఇన్ దిస్ వీడియో. ఒకసారి మేకప్ రాని వాళ్ళు మేకప్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దామని అనుకున్నాను. సో హియర్ we are, and without any further ado, let's quickly get into the video. So స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేయంగా. ఫస్ట్ ప్రైమర్ కాదు, ఫస్ట్ స్కిన్ కేర్తో స్కిన్ ప్రెప్ చేసుకున్న తర్వాత మేకప్ అనేది స్టార్ట్ చేయాలి. ఐ నో. సో ఫస్ట్ ఇదే కదా ఐ మాయిశ్చరైజర్. నో అంట. డైరెక్ట్ మాయిశ్చరైజర్కి వెళ్ళింది. సీరం ఎవరు రాస్తారు, టోనర్ ఎవరు రాస్తారు అంటే అవన్నీ నీకు పడుతుందో లేదో అని అడుగుతున్నాను. సో ఫస్ట్ వాట్? ఇది సీరం. సో దిస్ ఇస్ ఫర్ ఇది సీరం అనమాట. ఫస్ట్ డాట్ అండ్ కిడ్ నుంచి హైడ్రేట్ సెరమైడ్ సీరం, కొంచెం సూతింగ్ ఎఫెక్ట్ రావడానికి ఫస్ట్ సీరం యూజ్ చేస్తున్నా. క్యాప్ రావట్లేదే. ఏం సాంగ్ వేస్తావు? మనోహర. ఒక్క స్టెప్ అయింది. వాట్ నెక్స్ట్? మాయిశ్చరైజర్, టోనర్. నేనే చెప్పాలా? ఇదేంటి మేకప్ రాని వాళ్ళు చేయాల్సిన ఛాలెంజ్. ఓకే. స్కిన్ కేర్ కాబట్టి చెప్తున్నా. మేకప్ నా విషయం, నాకు నచ్చినట్టు చేసుకోవచ్చా? నెక్స్ట్ మాయిశ్చరైజర్. చూడండి, మాకు కూడా తెలుసు. ఓకే డన్. నెక్స్ట్ సన్ స్క్రీన్ యూజ్ చేయకుండా డైరెక్ట్ మేకప్లోకి వెళ్ళిపోదాం, ఎందుకంటే ఇది పొద్దున కాదు, నైట్ టైం షూట్ చేసిన వీడియో. సో సన్ స్క్రీన్ అవసరం లేదు. నెక్స్ట్ లెట్స్ మూవ్ ఆన్ టు ద మేకప్. సో ప్రైమర్లో 2 ఉన్నాయి, ఏది కావాలి? ఎనీథింగ్, నీకు ఏది యూజ్ చేయాలనిపిస్తే అది యూజ్ పింక్ చేయి. కదా, టుడే గర్లిష్. సో I'm giving you that full freedom. Whatever you want, you use, but don't spoil my face after that. Don't make me a joker. విల్ Okay. గో ఫర్ పింక్ కలర్. సో ఇప్పుడు నైకా ప్రెప్ మీ అప్ ప్రైమర్ యూజ్ చేస్తుంది. ఏంటి ఫౌండేషన్? నీ ఇష్టం, నీకు ఏది యూజ్ చేయాలనిపిస్తుంది. యా, ఐ విల్ గో ఫర్ ఫౌండేషన్. ఫౌండేషన్ ఏది యూజ్ చేస్తున్నావు కూడా మా వ్యూవర్స్కి కొంచెం చెప్పు. మైకా ఆల్ డే ఆల్ డే మ్యాట్ ఫౌండేషన్. కరెక్ట్. మట్టి ఫౌండేషన్ అనుకున్నాను. కొంచెం డైరెక్ట్ గా యూజ్ చేయొచ్చా? చెప్పట్లేదు. వావ్, చాలా బాగా వచ్చింది. బేస్ నాట్ బ్యాడ్, బాగానే వచ్చింది. సో నెక్స్ట్ కన్సీలర్. ఓ, బాగానే తెలుసా నీకు. ఏమనుకున్నావు? ఐ నో ఎవ్రీథింగ్, బట్ ఏది ఇందులో కన్సీలర్? చాలా ఉన్నాయి. బీబీ హైలైటర్, ఇది లాస్ట్ లో. లిక్విడ్ బ్లష్. కమ్ ఆన్, ఫాస్ట్ గా, ఇప్పటికే వీడియో ప్రొలాంగ్ అయిపోతుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటో కన్సీలర్. స్పాట్స్ ఉంటాయి కదా కన్సీలర్, చూడండి ఉన్నాయి. మూన్ లాగా వెలిగిపోతుంది. వై? సైట్ ఉన్నట్టుంది, ఇవన్నీ స్పాట్స్. అంత లేదండి. సో జస్ట్ ఓన్లీ అండర్ ఐస్ కవర్ చేస్తాను నేను, అంతే. కన్సీలర్ కూడా అయిపోయింది. ఇప్పటివరకు అయితే బాగానే ఉంది.
మరి దెయ్యంలా తయారు చేస్తుంది అనుకున్నాను కానీ పర్లేదు, బాగానే ఉంది. సో నెక్స్ట్ ఏంటి? కాంపాక్ట్ పౌడర్. నేను మ్యాక్సిమం లూజ్ పౌడర్, ట్రాన్స్లూసెంట్ పౌడర్ యూజ్ చేస్తాను, కాంపాక్ట్ పౌడర్ యూజ్ చేయను. సో ఇది మార్స్ నుంచి అనమాట. ఇందాక కన్సీలర్ అనేది మేబ్లిన్ నుంచి షేడ్ నెంబర్ 25. నెక్స్ట్ స్టెప్ ఏంటి? పౌడర్ కూడా అయిపోయింది. ఇది లిప్స్టికా? బ్లష్. ఇది నైకా నుంచి గెట్ చీకి వెరీ క్యూట్ వేరియంట్లో బ్లష్ అనమాట. క్యూట్ గర్ల్కి క్యూట్ బ్లష్. నెక్స్ట్ తర్వాత ఐ మేకప్. యూ కెన్ చూస్ వాట్ ఎవర్ యూ వాంట్. షీ వాంట్ యూస్ దిస్ ప్యాలెట్. ఇది మేకప్ రెవల్యూషన్ నుంచి. వేరియంట్ ఏదో నాకు ఎగ్జాక్ట్గా తెలియదు, ఎందుకంటే ఇది నా ఫ్రెండ్ యూకే నుంచి తీసుకొచ్చింది. ఓకే, వేరియంట్ వెనకాల ఉంది, ఇంపల్స్ స్మోక్డ్ అంట. అది ఐ షాడో బ్రష్ కాదమ్మా. ఓకే, ఐ షాడో బ్రష్ అక్కడ ఉంది. మున్ని ఇది ఇవ్వవా? అది ఆ బ్రష్ ఇంకొకటి కూడా ఉంది కానీ అది ఎక్కడ ఉందో తెలియదు. ఇది యూజ్ చేస్తాను. సో నీకు ఏమంటారు, మైండ్ బ్లోయింగ్ ఐస్ అయ్యేలా నేను చేస్తాను. నావి ఆల్రెడీ హుడెడ్ ఐస్, సో ఐ మేకప్ అనేది కొంచెం కేర్ఫుల్గా చేయాలి, ఎందుకంటే అది కనిపించదు కాబట్టి. ఫస్ట్ ఫౌండేషన్. పింక్ అండ్ బ్రౌన్ మిక్స్డ్ షాడ్. ఓకే, సారీ. ఓ రేవతి, అంత బాగా వేసావా? చాలా బాగా వేసా. చూద్దాం. నెక్స్ట్. ఓకే, ఐ షాడో అయిపోయింది. నెక్స్ట్ లిప్ లైనర్. రెండు ఉన్నాయి చూడు, ఏది కావాలంటే అది. ఓకే, ఇది షార్ప్ చేసింది, సో ఇది యూస్ చేస్తా. చెప్పుకుంటావుగా. ఇది స్విస్ బ్యూటీ నుంచి ఇన్ ద షేడ్ శాండీ పింక్ 13. ఓ వరస్ట్ లిప్స్టిక్ చూస్ చేసుకుంది, బట్ స్టిల్ ఐ హ్యావ్ టు రెస్పెక్ట్. రైట్, లిప్స్ కదా, కొంచెం జాగ్రత్తగా చేస్తాం. ఇది మేబ్లిన్ వైనలింగ్ నుంచి ఇన్ ద షేడ్ 10 లిప్పీ. వెయిట్. ఓకే, సి మంచి షేడ్ వచ్చింది. పండు కోతిలానే ఉన్నాను నా మొహం అయితే. లేదు, మళ్ళీ లిప్ లైనర్ వేయొచ్చా? వేయచ్చు. ఓకే, బికాజ్ ఐ వాంట్ టు ఎలివేట్ యువర్ లిప్స్. ఇదిగో అండ్ లిప్ లైనర్ని నేను ఐలైనర్గా కూడా యూజ్ చేయాలనుకుంటున్నాను. బేసిక్గా ఐఎమ్ నాట్ ఐలైనర్ ఆర్ కాజల్ పర్సన్, బికాజ్ నావి హుడెడ్ ఐస్ కాబట్టి ఎక్కువ కనిపించమని చెప్పి నేను అది మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాను. కనిపిస్తుందా అసలు? కనిపిస్తుంది. ఓకే, వావ్. నెక్స్ట్
డన్. ఫిక్స్ చేయవా సెట్టింగ్ స్ప్రే ఇంతేనా ఇంకా Okay. సీల్ ద డీల్ అంట. సీల్ ద డీల్. మార్చ్ నుంచి మేకప్ ఫిక్సర్. సో కళ్ళల్లో ఎక్కువ క్లోజ్ యువర్ ఐస్. ఓ సో ఫార్ సో గుడ్, బాగానే వేసింది. బట్ కొన్ని హైలైటర్ మిస్ చేసింది, బట్ స్టిల్ ఫేస్ షైన్ అవుతుంది, సో పర్లేదు. అండ్ స్ట్రోబ్ క్రీమ్ కూడా మిస్ చేసింది, అయినా కూడా బాగానే వేసింది. తనకి ఇవన్నీ తెలియదు కాబట్టి ఉన్న వాటిల్లో బాగానే వేసింది. ఐ థాట్ ఐ లుక్ లైక్ జోకర్, బట్ కొన్ని ఇంకా ఎలివేట్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. బ్లష్ ఇటు సైడ్ మీకు కనిపించట్లేదు కాబట్టి మీకు అర్థం కావట్లేదు, ఇక్కడ నుంచి వేసింది బ్లష్. జోకర్ లానే ఉన్నాను రియల్గా చూస్తే. కొంచెం ఈ బ్లష్ అనేది ఇట్లా హై పాయింట్ నుంచి వేస్తే ఓకే బాగుంటుంది. ఈ మేకప్ వేసుకునే వాళ్ళకి ఎంత వేసుకున్నా సాటిస్ఫాక్షన్ ఉండదు. అనుష మేక్ ఓవర్ స్టార్ట్ చేయొచ్చు, పర్లేదు. సో నెక్స్ట్ నేను స్టార్ట్ చేసిన తర్వాత మీరందరు కూడా వచ్చి నన్ను మీట్ అవ్వచ్చు. మీకు మ్యారేజెస్ మిమ్మల్ని కూడా ఉన్నాయి, జోకర్ లాగా తయారు చేస్తుంది అనమాట. సో ఇటు సైడ్ కొంచెం తీసేస్తే ఇటు సైడ్ బాగానే వేసింది. సో ఫార్ ఇట్ ఈస్ సో సో నెక్స్ట్ విల్ గో ఫర్ హెయిర్ స్టైల్. హెయిర్ స్టైల్ కూడా యా యూ డోంట్ నో అబౌట్ మీ. ఓకే, సో లెట్ స్టార్ట్. చూద్దాం ఏమేస్తుందో. క్విక్గా అవుట్ఫిట్ చేంజ్ చేసుకొని వచ్చేసాను అనమాట. హెయిర్ స్టైల్ చేస్తానేందని చూద్దాం ఈ కళ ఎంత బాగుంటుంది. సో మనం ఈరోజు ఫ్రెంచ్ టీ షర్ట్ మీద ఫ్రెంచ్. మరి ఏం వేయాలి? చాలా ట్రెండీ హెయిర్ స్టైల్. చూద్దాం ఏమైనా హెయిర్ స్టైల్. అంతంత అల్లకు రేపు ఆఫీస్కి మొత్తం లేదు. Just wait for the result, okay? ముందే డిసైడ్ చేసుకో. లాగా తయారు చేయడానికి ముందే డిసైడ్ చేయకు. యా నీ పర్వంగానే పుడతా మధుమాసపు మాలల మంటలు రగిలించే ఉసురయ్యే నీవే నా మదిలో ఆడా. వేసుకున్న డ్రెస్ ఏంది, నువ్వు వెనకాల ఉన్న హెయిర్ స్టైల్ చూసి మాట్లాడు, లేదంటే ఇలానే పెయిన్ అవుతుంది. అయిపోయిందా? ఆగు, ఎందుకంత తొందర? ఏ బాగుంది ఇది. అటు సైడ్ వెనక్కి చూపికు. నీకు ఫోటో తీస్తాను. వావ్, ఓ సారీ, కొంచెం ఇది అంతే. ఆగాగు, ఒక 2 నిమిషాలు వచ్చుకో. ఈ జుట్టు నీది కాదనుకో, ఒక 2 minutes అయిపోయింది. మేకప్ హెయిర్ స్టైల్ అంతా అయిపోయింది. ఇది ఇగ్నోర్ చేసేసేయండి. కొంచెం బాగానే ఉంది. ఏదో మేకప్ రాదు, జోకర్లా తయారు చేస్తుంది అనుకున్నాను కానీ, బట్ పర్లేదు, ఓవరాల్ చాలా బాగా చేసింది. సో ఇది కొంచెం సౌండ్ అయిపోయింది. సో దీంతో ఐఎమ్ ఎండింగ్ దిస్ వీడియో అండ్ ఐల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంతవరకు స్టే ట్యూన్డ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలానే మీ సపోర్ట్ కూడా నాకు తెలపండి, సో దట్ నేను ఇంకా మోటివేట్ అయ్యి ఇంకా వీడియోస్ పెడుతుంటాను అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కింద కమెంట్లో కూడా చెప్పండి. వి వాంట్ మోర్ సచ్ వీడియోస్ అండి. ఐ ట్రై టు మేక్ సచ్ వీడియోస్ అండ్ సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.